నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మోడల్ జిల్లా కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో ప్రారంభించారు. రాష్ట్రంలో మొదటి ఏబిడిఎం మోడల్ జిల్లాగా శ్రీకాకుళం ఎంపికైంది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, ఆరోగ్య కమిషనర్ కేవీఎన్ చక్రధర్ బాబు వర్చువల్గా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పుణ్కర్ మాట్లాడుతూ డిజిటల్ ఆరోగ్య సేవల అమలులో శ్రీకాకుళం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ వైద్య సంస్థలు హెచ్ఎఫ్ఆర్, వైద్యులు హెచ్పిఆర్లో నమోదు చేసుకోవడంతో పాటు హెచ్ఎంఐఎస్ అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా అభా ఆధారిత నమోదు, డిజిటల్ ఓపీ, ఐపీ సేవలు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు, ఈ ప్రిస్క్రిప్షన్ల వంటి సేవలను జిల్లాలో విస్తృతంగా అమలు చేయనున్నారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఏ డైరెక్టర్లు పీయూష్ సింగ్లా, పంకజ్ కుమార్ అరోరా, ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన అప్పలనాయుడు, జిల్లా వైద్య అధికారులు, ప్రభుత్వ ప్రైవేట్ వైద్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. Big round of applause for the Asha workers, for the AIS who are very difficult. Now the second step, I want the private functionaries, the private hospitals to please come forward. We already have few hospitals which have taken the lead, like Vijay Hospital, I have been told today, and they have already gone into this mode. But other hospitals also should be coming. So provide the hospital. After visit cases, the team has really appreciated that we have been able to tackle the, I would say, the main problem. The main problem is technology absorption. So technologically we are safe, we are sound. But the main intent, that is going towards paperless and the entire records going into the digital format, it is still not happening. So the intent is still living. Will make sure that at the end of, let's say, 2 weeks, at least one hospital in our district will make sure that it is totally paperless. The only paper which we give would be the paper to the patient. That also for his own satisfaction. Sitting around in the entire hospital. Let us try for one hospital and let us try with GTH. Rashtra Garu would so I know he is a very good person. He will help us in taking the initiative forward. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2026 ప్రక్రియను పారదర్శకంగా వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఫారాల డిజిటలైజేషన్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఓటర్ల జాబితా డిజిటలైజేషన్లో 49.84%తో రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 18,97,405 ఫారాల్లో 9,45,575 ఫారాలు డిజిటలైజేషన్ పూర్తయిందని, గురువారం ఒక్కరోజే 84,462 ఫారాలను డిజిటల్ చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పుణ్కర్ మాట్లాడుతూ మిగిలిన దరఖాస్తుల డిజిటలైజేషన్ను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా 100% పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్లలో పునరుద్ధరించిన ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానాన్ని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంకల్ప వేదిక, క్రికెట్ గ్రౌండ్, విక్టరీ గ్యాలరీలను కూడా ప్రారంభించి పోలీస్ సిబ్బంది పెరేడ్ను వీక్షించారు. ఈ సందర్భంగా ఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ ఈ మైదానం పెరేడ్లు, శారీరక శిక్షణ, క్రీడలు, అధికారిక కార్యక్రమాలకు ఉపయోగపడే బహుళ ప్రయోజనాల వేదికగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే పోలీస్ సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ మైదానాన్ని ఆధునిక క్రీడా సముదాయంగా అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్తులో బ్యాడ్మింటన్ కోర్టులు, ఫిట్నెస్ సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలీస్ కుటుంబాల సంక్షేమానికి ఉపయోగపడే సంకల్ప వేదికగా కూడా దీనిని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డిఎస్పీలు సిహెచ్ వివేకానంద, లక్ష్మణరావు, టి భవానీ శేషాద్రితో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఈరోజు చూస్తే మొత్తం ఈ గ్రౌండ్కి రూపురేఖ మారింది. అంటే ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ పిచ్ లాగా, తర్వాత పోలీస్ గ్రౌండ్ లాగా ఒక మంచి గ్రౌండ్ శ్రీకాకుళంలో ఈరోజు ఎస్పీ గారు
అంటే పోలీస్ ఆధ్వర్యంలో మంచి గ్రౌండ్ శ్రీకాకుళంకి ఉంది ఇప్పుడు. సో చాలా గౌరవం. అంటే మనం ఇప్పుడు ఎస్పీ గారు నేను మాట్లాడిన తర్వాత ఇక్కడ ఈ సంవత్సరం నుంచి 15 ఆగస్ట్ కూడా ఇక్కడ పూర్తి చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. సో ఒక మంచి గ్రౌండ్ శ్రీకాకుళంకి మంచి ఆపర్చునిటీ. అండ్ ఇంకా ఇప్పుడు నుంచి కూడా చూస్తే ఐ థింక్ ఈ గ్రౌండ్కి క్రికెట్ కోసం డిమాండ్ చాలా ఎక్కువ పెరిగింది. ఇప్పుడు సార్ నా దగ్గర నిన్న రోజు వచ్చారు సార్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంటర్ డిపార్ట్మెంట్ క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నారు, ఈ గ్రౌండ్లో ఇనాగ్రేషన్ మ్యాచ్ పెడుతున్నారు. అంటే ఇలాగా మనం ఐ థింక్ రెవెన్యూ కూడా వస్తుంది ఈ గ్రౌండ్ నుంచి. తర్వాత ఇలాగా గ్రౌండ్ శ్రీకాకుళంలో నా దృష్టికి లేదు అంటే క్రికెట్ ఆడడానికి. సో నేను ఎస్పీ గారు కలిసి కూడా అంటే 2-3 మ్యాచ్ ఆడాను. చాలా మంచి పిచ్. అంటే మనం మంచి గ్రౌండ్లో ఆడితే మనకు కూడా ఎక్సైట్మెంట్ ఎక్కువ వస్తుంది. అదేవిధంగా ఐ థింక్ పోలీస్ వాళ్ళకు కూడా స్టార్టింగ్ నుంచి చూస్తే ఎస్పీ గారు ప్రతిరోజుకి ఇక్కడ వస్తారు, అది ప్రోగ్రెస్ చూపిస్తారు, అది కింద స్థాయి వరకు అంటే ఎస్పీ గారు ప్రతిసారి మానిటరింగ్ చేస్తున్నారు. సో ఈరోజు అంటే ఈ రిజల్ట్ మన సమక్షంలో ఉంది. సో జస్ట్ హార్ట్లీ కాంగ్రాచ్యులేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. నగరంలోని స్థానిక డీసీసీబీ కాలనీలో వేంచేసిన శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయ 5వ వార్షికోత్సవ మహోత్సవాలకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు మాట్లాడుతూ శ్రీ విశ్వక్షేణ ఆరాధన, పుణ్యావచనం, పరిషత్తు కంకణ బంధన, ఋత్విక్ వరుణ, ప్రతిష్ఠ సంకల్పం, ధ్వజారోహణం, అంకురారోపణ, హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే దేవతాహ్వానం, స్వామివారి తిరువీధి ఉత్సవంతో పాటు స్వామివారి కళ్యాణం, సదస్య మండపారాధన, సుదర్శన హోమంతో పాటు నారాయణ సేవలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆదివారం ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో జరగనుందని తెలిపారు. ఏకహస్తగణించైవ వామే శంకంచ నిక్షేపే దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానా అలంకార శోభితం అల్వేల్మంగా సంయుక్తం వెంకటేశం అహం భజే. జై శ్రీమన్నారాయణ. శ్రీకాకుళం నగరం డీసీసీబీ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 5వ వార్షిక కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నవి. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు జ్యేష్ఠ బహుళ చవితితో ప్రారంభమయ్యి స్వామివారికి షష్ఠి వరకు కూడా విశేష కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ముందుగా రేపు అనగా విశేషంగా శనివారం నాడు స్వామివారికి ఉదయం 8 గంటలకి విశ్వక్షేణారాధన, భగవత్ పుణ్యాహవాచనంతో ప్రారంభమై ఉదయం 10 గంటలకి గరుడధ్వజ ప్రతిష్ట హోమ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అనంతరం సాయంత్రం 4 గంటలకి స్వామివారికి శేషవాహనారూఢం, అనంతరం 6 గంటలకి శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించబడతాయి. కాబట్టి భక్తులు ఏవన మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనవి. ఆలయ గౌరవ అధ్యక్షుడు దుంపల సన్యాసరావు మాట్లాడుతూ ఆలయ 5వ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. జూన్ నెల 28వ తేదీని జ్యేష్ఠ బహుళ చవితి ధనిష్ట నక్షత్రమందు పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా ప్రతిష్ఠించడం జరిగింది. నేటికి 5 వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 5వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు 2021 జ్యేష్ఠ బహుళ చవితి నాడు మనం ఎలాగైతే పార్టిసిపేట్ చేశామో ఇప్పుడు కూడా ఊహించిన రీతిలో ఈ 5 సంవత్సరాల తర్వాతను ఆ రోజు శనివారం నుండి సోమవారం వరకు ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ 5వ వార్షికోత్సవం కూడా శనివారం నుండి సోమవారం వరకు 3 రోజులు వార్షికోత్సవం మళ్ళీ అదే రోజుల్లో పడింది. రోజులే కాకుండా శనివారం నాడు తిథి నక్షత్రాలు కూడా చవితి ధనిష్ట రావడం కూడా యాదృచ్ఛికం. ఇటువంటి కార్యక్రమం మళ్ళీ 5 సంవత్సరాలకు రిపీట్ అయినందువల్ల ఈ మహత్తరమైనటువంటి ఈ శుభదినాలని పురస్కరించుకుని మా ఈ 5వ వార్షికోత్సవానికి భక్తబంధువులందరూ కూడా విశేషంగా వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని. ఆలయ కమిటీ కార్యదర్శి మధుసూదనరావు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయని, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. ఆదివారం అనగా 5వ తేదీ మధ్యాహ్నం 11:30 నుంచి అన్నప్రసాద వితరణ అంటే భోజనాల కార్యక్రమం ఉంది. భక్తులు 50 మంది వచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది ప్రసాదం స్వీకరించగలరని మా కమిటీ తరపున మీకు అందరికీ విజ్ఞప్తి.
అందరి సహకారంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయనున్నట్లు చెప్పారు. కమిటీ సభ్యులు సురేష్ కుమార్, నరసింగరావు, ఉతాసన, విందు కృష్ణ, శ్రీనివాసరావు, మురళి, ఉతాసన, లక్ష్మీపతి, రమేష్ కుమార్, శ్రీరాములు తదితరులు సహకారం మరువలేనిదని అన్నారు. ఆమదాల వలస మండలం కట్యాచారులపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ అర్హులైన రైతులకు ప్రభుత్వ రాజ్యముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల భూ హక్కులకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలను అందజేస్తుందని, రెవెన్యూ సేవలను పారదర్శకంగా వేగవంతంగా అందించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తమ్మినేని సుజాత, తమ్మినేని చంద్రశేఖర్, వి ఉదయ్, అన్నెపు భాస్కర్ రావు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మన సొంత కాగితాలు, ఒరిజినల్ కాగితాలు ఆయన దగ్గరే, అంటే భూమి మనది, హక్కులు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన విధానంతో గత ప్రభుత్వం చేసిన విధానాన్ని పూర్తి పారదర్శకంగా ఉండాలని ఈరోజు ఇక్కడ ఉన్నది 3 సింహాల బొమ్మ, అంటే రాజముద్ర. రాజముద్రతో ఇస్తున్నాం తప్ప దీని మీద ఎక్కడా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి బొమ్మ కానీ, ఒక మోడీ గారి బొమ్మ కానీ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కానీ, ఏ ఒక్కరి బొమ్మ కూడా లేకుండా పూర్తి స్థాయి హక్కులు కల్పిస్తా ఉన్నాం, పారదర్శకంగా చేస్తున్నాం. శ్రీకాకుళం పాత బస్టాండ్ సమీపంలో శ్రీ సత్యసాయి మహాలక్ష్మి ఆశ్రిత సేవ నూతన భవనానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రిని లక్ష్మణరావు దంపతులు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ స్థలాన్ని స్వర్గీయ నేతి మహాలక్ష్మి, శ్రీరామ్ గణేష్ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమార్తె నేతి పద్మావతి సేవా సంస్థలకు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ 5 అంతస్తుల భవనంలో ఒంటరి వృద్ధ మహిళలకు ఉచిత ఆశ్రయం, టెలిమెడిసిన్ కేంద్రం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అతిథి గృహం, ధ్యాన మందిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు మాట్లాడుతూ నగరంలోని నిరుపేద వృద్ధులకు మొబైల్ నారాయణ సేవ ద్వారా ఉచిత భోజన పంపిణీ చేపట్టాలని సూచించారు. సుడా ఎస్సీ డాక్టర్ పి సుగుణాకర్ నగరాన్ని మరింత హరితంగా తీర్చిదిద్దేందుకు సత్యసాయి సేవా సంస్థల సహకారం కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, నగర ప్రముఖులు, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం మల్బార్ గోల్డ్ షోరూంలో ఈరోజు డైమండ్ జ్యువెలరీ షో కార్యక్రమం ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యురాలు స్వాతి వాసంతి పాల్గొని డైమండ్ జ్యువెలరీ షోను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మల్బార్ గోల్డ్తో తనకు చాలా కాలం నుంచి అనుబంధం ఉందని, తాను ఈరోజు ఈ షోను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ IGI ధృవీకరణతో ఆభరణాలు, జీవితకాలం పాటు ఉచిత నిర్వహణ, 100% బైబ్యాక్ గ్యారంటీ, సంవత్సర కాలం పాటు ఉచిత బీమా వంటి సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఎన్నో రకాల ఆభరణాలు, అత్యాధునిక డిజైన్లు ఈ షోలో ఉంచారని, మహిళలకు తప్పకుండా నచ్చుతుందని వచ్చి ఒకసారి వీక్షించాలని కోరారు. ఇది వరకు కంటే ఇప్పుడు చాలా 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 ఎక్కువ మోడల్స్ వచ్చినాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ యూఆర్ సీయింగ్ ఆల్ దీస్ మోడల్స్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ వర్క్. అండ్ తను చెప్పినట్టుగా ఇది చాలా చాలా ముఖ్యమైన విషయమే. ఎందుకంటే ఇదివరకు డైమండ్ వేసుకోవాలి అంటేనే అది చాలా గొప్ప విషయం, పెద్ద విషయం. బట్ నౌ దే ఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్ at very 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 affordable prices to all the people. So that is one of the good and best improvements. స్టోర్ హెడ్ వసీఫీ మాట్లాడుతూ ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు ఈ షో ఉంటుంది అని, మహిళలంతా వచ్చి వీక్షించి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నందున కొనుగోలు చేయాలని కోరారు. పెద్ద పెద్ద నగరాల్లో అందుబాటులో ఉన్న నగలను ఇక్కడ ఉంచడం అయ్యిందని, తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీవీలో యాడ్ చూసి ఉండొచ్చు, కరీనా కపూర్ యాడ్ అంతా చూసి ఉండొచ్చు. అదొక యూనిక్ కలెక్షనే, న్యాచురల్ బేస్డ్ కలెక్షనే. మ్యాక్సిమం చూసుకోండి, ఆల్రెడీ మనం డిస్ప్లే చేసి పెట్టింది, చూసుకోండి, ఫోటో తీసుకోండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చూపించండి. కొనడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మనకి ప్రస్తుతానికి డిస్కౌంట్ కూడా మనం ఈ యొక్క 6 daysగా పెడుతుంది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని డైమండ్ జ్యువెలరీ షోను విజయవంతం చేశారు. కార్యక్రమంలో షోరూమ్ మేనేజర్ రాజు, సిబ్బంది, కొనుగోలుదారులు తదితరులు పాల్గొన్నారు. పాత శ్రీకాకుళంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, విశేష పుష్పాలంకరణ, సహస్రనామార్చన, కుంకుమ పూజ, లలితా సహస్రనామ పారాయణం, మహాహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ లుక్లాపు ప్రసన్నకుమార్ దంపతులు, ఆమదల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ సతీమణి ప్రమీల, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోంద్రో కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు తెలిపారు.
అర్హత గల ఉపాధ్యాయులు జూలై 1 నుంచి జూలై 15, 2026లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 3 విభాగాల్లో అవార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా సహోపాధ్యాయులు సిఫార్సుతో కూడా దరఖాస్తు చేసుకోవచ్చున్నారు. మార్గదర్శకాలు, దరఖాస్తు నమూనాలు మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయాలు, జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని DEO తెలిపారు. శ్రీకాకుళం స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇందిరాప్రసాద్ జన్మదిన వేడుకలు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు సాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వక్తలు మాట్లాడుతూ ఇందిరాప్రసాద్ సామాజిక సేవ, ఆరోగ్య చైతన్యం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. స్పందించిన గేదెల ఇందిరాప్రసాద్ అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ శాసపు జోగినాడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో PG గుప్తా, గోలి ఉమామహేశ్వరరావు, సుగంధం సంజీవరావు, డాక్టర్ చల్లా రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతుల కుటుంబాలకు ₹1 కోటి, గాయపడిన వారికి ₹50 లక్షల పరిహారం, ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని సిటు నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో CITU రాష్ట్ర కార్యదర్శి P. తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు CH అమన్నాయుడు, AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి T. తిరుపతిరావు, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి S. కృష్ణవేణి, INTUC నాయకుడు సనపల అన్నాజీరావులు మాట్లాడారు. భద్రతా ప్రమాణాల నిర్లక్ష్యం, నాసిరకం మెటీరియల్ వినియోగం, ప్రైవేటీకరణ విధానాలే ఈ దుర్ఘటనకు కారణమని ఆరోపించారు. VRSతో అనుభవజ్ఞులైన ఉద్యోగులను తొలగించడం, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి పనిభారం పెంచడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదంపై ప్రభుత్వ స్పందన, పరిహారం, ప్రకటనలు సరిపోవని విమర్శిస్తూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో భౌతికంగా అందుబాటులో లేకపోయినా ఆధునిక సాంకేతికతతో ప్రజల ఫిర్యాదులను నేరుగా స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గుండు శంకర్ అధికారులను ఆదేశించారు. వర్చువల్గా నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో త్రాగునీరు, రోడ్లు, విద్యుత్, మురుగునీటి పారుదల, రెవెన్యూ, వ్యవసాయం, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, గృహాల మంజూరు తదితర అంశాలపై ప్రజలు తమ సమస్యలను వివరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే పరిష్కరించగల అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, మిగిలిన సమస్యలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. భూ రీసర్వేను ప్రతి రైతు తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. ఎల్లంపేట మండలం గోలుగొప్ప గ్రామంలో రీసర్వేకు నిరాకరించిన భూ యజమానిని స్వయంగా కలిసి రీసర్వే ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ అవుతాయని వివరించి సహకరించాలని కోరారు. అనంతరం తురకపేటలోని ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసి ఎరువుల నిల్వల వివరాలను పరిశీలించారు. అలాగే ముంగన్న అగ్రహారంలో జరుగుతున్న సర్వే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ పర్యటనలో శ్రీకాకుళం RDO K. సాయి ప్రత్యూష, తహసీల్దార్ J. ఈశ్వరమ్మతో పాటు డిప్యూటీ తహసీల్దార్, AO, సర్వేయర్లు, రీసర్వే బృందం పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను నిబంధనల ప్రకారం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని శ్రీకాకుళం నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి RDO సాయి ప్రత్యూష బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. నగరంలోని 159, 165, 167, 261 పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆమె సవరణల పురోగతిని సమీక్షించి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్గా నమోదు చేయాలని, ఓటర్ల జాబితా నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. ఓటర్లు బూత్ స్థాయి ఏజెంట్లతో మాట్లాడిన అనంతరం ఓట్ల తొలగింపు, కొత్త నమోదు ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగిస్తూ తప్పులేని ఓటర్ల జాబితా రూపొందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహన ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రహదారి ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా SP KV మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అభయం హెల్మెట్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం పట్టణం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లతో పాటు జిల్లా వ్యాప్తంగా రహదారి కూడళ్లు, కళాశాలలు, ప్రజా ప్రదేశాల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని, ISI ప్రమాణాలు ఉన్న హెల్మెట్ మాత్రమే ఉపయోగించి స్ట్రాప్ను సరిగా బిగించుకోవాలని సూచించారు. అలాగే మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ను దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. శిరస్త్రాణమే శిరోరక్ష అని పేర్కొంటూ ప్రతి ప్రయాణంలో హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని SP ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ను క్యారిడర్ సరైన ప్రత్యామ్నాయమని వైకాపా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.
శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అమరావతి ప్రాజెక్ట్ ప్రజాధనంపై భారీ భారం మోపే ప్రాజెక్టుగా విమర్శించారు. అదే మావిగన్ కారిడార్ను అభివృద్ధి చేస్తే తక్కువ వ్యయంతో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించవచ్చునని తెలిపారు. మచిలీపట్నం పోర్ట్, గన్నవరం విమానాశ్రయం, జాతీయ రహదారులు, కృష్ణానది వంటి వసతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ అమరావతి వర్సెస్ మావిగన్ నినాదంతో ప్రజల్లోకి వెళతామని, ఈ నమూనా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జిల్లా పోలీస్ సిబ్బంది ఉద్యోగ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న డైల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సిబ్బంది 630-999-0800 నెంబర్కు నేరుగా ఫోన్ చేసి లీవ్లు, సర్వీస్ అంశాలు, విధి నిర్వహణ, వ్యక్తిగత సమస్యలను నిర్భయంగా తెలియజేయవచ్చునని ఎస్పీ తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇండస్ట్రీ రెడీ ఆన్లైన్ స్కిల్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కె అజయ్ కార్తికేయ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో బ్రోచర్లను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చదువుతున్న భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఈ శిక్షణ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. రికార్డ్ చేసిన వీడియోల ద్వారా విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్ ఫోన్తో శిక్షణ పొందవచ్చున్నారు. కార్యక్రమంలో శ్రీ గజానన్ ఈస్లేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు. త్రిఫలా చూర్ణంతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలతో త్రిఫల చూర్ణం తయారు చేస్తారు. ఈ ఆయుర్వేద మూలిక మెడిసిన్ వాడితే మలబద్ధకం, కంటి సంబంధ సమస్యలు, జుట్టు రాలడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. కడుపులో నులుపురుగులు కూడా త్రిఫల చూర్ణం పోగొడుతుంది. అత్యంత సమర్థవంతంగా పనిచేసే త్రిఫల చూర్ణాన్ని లేదా త్రిఫల మాత్రలను వాడడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని చాలామంది నమ్ముతుంటారు. కానీ మోతాదుకు మించి త్రిఫల చూర్ణం తీసుకుంటే దుష్ప్రభావాలు తలెత్తుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రిఫల చూర్ణాన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద మూలిక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం త్రిఫల తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ చూర్ణం వల్ల బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే దీనిని అధిక మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ. త్రిఫల చూర్ణంలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ చూర్ణం మధుమేహం రాకుండా సమర్థవంతంగా పోరాడుతుంది. అయితే మధుమేహం మందులు వాడుతున్న వ్యక్తులు త్రిఫలాన్ని అధికంగా తీసుకుంటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయి. ఎందుకంటే మధుమేహం మందులతో కలిపి త్రిఫల తీసుకోవడం ద్వారా హైపోగ్లైసిమియా వస్తుంది. అంటే రక్త ప్రవాహంలో గ్లూకోజ్ లోపం ఏర్పడుతుంది. అందువల్ల మధుమేహ రోగులు త్రిఫల తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. ఇందులో ఉండే సార్బిటాల్, మెంథాల్ అనేవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన, ఉత్తమ అనుభవములు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి. సత్యమైన అనుభూతులు నీ ఏకాంతములో నీలో నీవు ఉన్నప్పుడే ఆవిష్కరిస్తాయి. మనిషి మనస్సు గొడుగులాంటిది. దానిని తెరిచినప్పుడే అది పనిచేస్తుంది. బుద్ధి ఆకాశం లాంటిది. అండగా జీవితకాలం కొండపై నిలుస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.